తొలగించుకోవాలి. అప్పుడు జ్ఞాన ప్రజ్ఞాన రూపంలో ప్రకటమవుతుంది. ప్రపంచంలోని దుఃఖాలకు మూల కారణం అజ్ఞానం. గురుకుపాంజనం కళ్ళల్లో పడగానే మాయావరణ తొలగిపోయి స్వాభావికమైన జ్ఞానం మిగులుతుంది. జ్ఞానం సాధించవలసిన సాధ్య వస్తువు కాదు. అది మొదటి నుండి స్వయం సిద్ధంగా ఉన్నదే. ఇది ఆగమ నిగమాలలో ప్రసిద్ధమైంది. అజ్ఞానం జ్ఞానానికి విరోధం. భగవంతుడు భక్తుడు అన్న భేద భావమే విలక్షణమైన అజ్ఞానానికి మూలం. ఆ అజ్ఞానం నిరసనమవుతే పూర్ణ జ్ఞానం మిగులుతుంది. వాటిలో సర్పాన్ని చూడటం, ఇది శుద్ధ ఆత్మస్వరూపాన్ని తెలుసుకోలేకపోవటం అజ్ఞానం తొలగిపోతే తాడు అన్న జ్ఞానం మిగులుతుంది. లోపల బంగారం, పైన మురికి అంటే మురికి క్రింద దగదగ మెరుస్తున్న బంగారం ఉంది. అయితే ఆ బంగారం బయటపడటానికి అగ్ని అవసరం. శరీరం పుట్టడానికి మూల కారణం మాయ. శరీరం యొక్క నడవడి ప్రారబ్ధానుసారం. సుఖదుఖాలన్నీ అదృష్టంపై ఆధారపడి ఉంటాయి. అందువలన శరీరాభిమానం అజ్ఞానం. నిరభిమానమైన వారికి సుఖదుఖాల భాష ఉండదు. నేననే అహంకార స్ఫురణ తొలగటమే అజ్ఞాన నిరసనం. స్వస్వరూపాన్ని తెలుసుకోకపోవటమే మాయకు జన్మస్థానం. గురువు యొక్క అనుగ్రహంతో మాయ తొలగి ఆత్మస్వరూప జ్ఞానం సహజంగా బయటపడుతుంది. భగవద్భక్తి లేకుండా